ప్రజలు ఇవ్వమన్నారు. డబ్బులు ఎవరు పెట్టుకోవాలా? ప్రభుత్వం పెట్టుకోవాలి. నీ దగ్గర ఉన్నటువంటి ఫండింగ్లోంచి నువ్వు పెట్టుకోవాలి. తర్వాత 200 యూనిట్లు ఎస్సీ ఎస్టీలకు అన్నారు. అది ఎవరు పెట్టుకోవాలా? ప్రభుత్వం పెట్టుకోవాలి. పేరేమో జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు, తినేదేమో మన దగ్గర నుంచినా. ఇట్లా ప్రభుత్వం ఏమో పట్ల వాళ్ళకి ఆ భారం అంతా వాళ్ళని అప్పులు చేయమని చెప్పి ఆ అప్పులు తీర్చే భారం మన ఎత్తినేస్తున్నారు. అంటే ఇప్పుడు ఒకళ్ళ ఇంట్లో ఫ్రీగా కరెంట్ వచ్చిందంటే అది మన సొమ్ము. ఒక రైతుకి కరెంట్ వచ్చిందంటే అది మన సొమ్ము. పేర్లేం వాళ్ళు చెప్పుకుంటున్నారు. అదే కదా. ఇట్లా చేసి ఈ వ్యవస్థలు నాశనం చేసి చివరికి తీసుకెళ్ళి ఎవరికి ఇస్తారు? ఇవన్నీ బాగుపడవు అని చెప్పేసి 2-3 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు రేపు పొద్దున ప్రైవేట్ వాళ్ళకి పోతాయి. ఇట్లాగే జరిగితే నిదానంగా. రేపు అదేది ప్రీపెయిడ్ కరెంట్ మీటర్స్ వస్తే ఏమవుతుంది? నేను కరెంట్ మీటర్, డిజిటల్ మీటర్ని ఒప్పుకుంటా. డిజిటల్ మీటర్ మంచిదంట. కానీ డిజిటల్ మీటర్ ప్రీపెయిడ్ చేస్తే మనల్ని దోచేసినట్టే. ఇప్పుడు ఇదేంటి బిల్లులో తెలుస్తుంది నేను చెప్పినట్టు. ఇదిగో ఇందులో 2.5 పడింది, అందులో 1000 రూపాయలు పడింది. రేపు పొద్దున అదేం తెలియదు. మనం ఇప్పుడు సెల్ ఫోన్ వాడు కనుక ఛార్జీ 2000 రూపాయలు రీఛార్జ్, 3000 రూపాయలు రీఛార్జ్ ఏడాది ఎట్లా అంటాడు కదా. వీళ్ళు నెలవారీ ఛార్జీ కూడా బెటర్ అనమాట. 500 రూపాయల కరెంటు, 1000 రూపాయల కరెంట్ అని పెడతాయి. ఇప్పుడు పెట్రోల్ మోడీ అదే గేమ్ నడిపాడు. కాసేపు పెంచాడు, కాసేపు తగ్గించాడు. అదే అవుతుంది.